వెల్కమ్ టు యాస్పిర్ అలర్ట్. బి రంగన సతీ సాధని రాజిక్ విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు. పోస్ట్ నేమ్ వచ్చి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మొత్తం ఖాళీలు 6. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చి డిపార్ట్మెంట్ చూడొచ్చు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా సేమ్ అలాగే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అలాగే మీరు ఇక్కడ కేటగిరీ వైజ్ చూడవచ్చు ఎవరికి ఏ పోస్టులు ఉన్నాయో. అలాగే విద్యా అర్హత, ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే మొదటగా ఏజ్ లిమిట్ వచ్చి యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుందంట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చి పీహెచ్డీ ఉండాలి. పీహెచ్డీతో పాటు మినిమం 8 years ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా రీసెర్చ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. దాంతో మాస్టర్ డిగ్రీ 55% మార్కులతో ఉండాలి. అలాగే ఎన్ఈటీ కానీ, ఎస్ఎల్ఈటీ కానీ, ఎస్ఈటీ కానీ క్వాలిఫై ఉండాలి. క్వాలిఫికేషన్ యాజ్ పర్ యూజీసీ నామ్ ప్రకారమే ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చి నాన్ రిఫండబుల్ 2,500 రూపీస్ నాన్ రిఫండబుల్ అంట, గమనించగలరు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 20/2/2025, 30/4/2025 వరకు వీళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంతా మీరు ఇలాగే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మీరు ఒకసారి చూడవచ్చు. అలాగే శాలరీ డీటెయిల్స్ వచ్చి అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చి 1,31,000 నుండి నియర్గా 2,17,000 వరకు ఉంటుందంట. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చి 57,000 నుండి 1,82,000 వరకు వాళ్ళకు శాలరీ ఉంటుందంట. అలాగే అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ ఇక్కడ పీడిఎఫ్ క్లిక్ చేయాలి కదా, దీని ద్వారా మీరు అప్లికేషన్ పీడిఎఫ్ని మీరు ఇక్కడ చూడవచ్చు. డీటెయిల్ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్ ఇది పీడిఎఫ్. అలాగే అఫీషియల్ వెబ్సైట్, వారి యొక్క వెబ్సైట్ వచ్చి విజిట్ హియర్ ఇక్కడ ఉంది కదా, అక్కడ చూడవచ్చు. అలాగే అప్లికేషన్ వచ్చి అంతా ఆఫ్లైన్ ద్వారా మీరు సెండ్ చేయాలి. ఎలాగంటే ఇక్కడ డాక్యుమెంట్ వర్డ్లో కావాలా లేదంటే పీడిఎఫ్లో కావాలా. పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, వర్డ్ అయితే వర్డ్. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే మీ దాని తగ్గట్టు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. మీకు చూడవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి మీరు సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలి ఇక్కడ ఇవ్వబడింది అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో మీరు ఇక్కడ ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, కేటగిరీ వైజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, బ్యాంక్ మీరు తీసిన డ్రాఫ్ట్ ఉంది కదా, తీసిన అప్లికేషన్ ఫీజు డ్రాఫ్ట్ని దీనికి జోడించాలి. అలాగే ఎలా పంపించాలి, ఏ అడ్రస్ పంపించాలి, సబ్మిషన్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు కదా, BSSRV ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.